వెల్కమ్ టు A6 న్యూస్. నా పేరు శశి. ముందుగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ ధర్మపురంలో శ్రీ సీతారామచంద్ర స్వామి నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 10వ వార్డు కౌన్సిలర్ నల్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య మరియు కౌన్సిలర్ నల్ల మధు యాదవ్ మాట్లాడుతూ స్వామివారి కృపతో మోత్కూరు ప్రజలందరూ సక్కు సంతోషాలతో ఉండాలని ఆశించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పల్లె వెంకన్న, కౌన్సిలర్లు కుర్మిల ప్రమీల, గనగాని శైలజ, కారపతుల వెంకన్న, మెంట రమణ మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. साक्षात लक्ष्मी स्वरूपिणीं अखिलांड कोटि ब्रह्मांड नायकीं सीता नाम्नीं कन्यादानं संप्रदते नमः। ఈ యొక్క కన్యాదానం చేసిన సరంగ దర్శనాలను చేసి ఆ నీళ్ళ చెంబులో కాస్త కడిగేసి పసుపు రాసి 3 బొట్లు పెట్టండి. చెంబు కట్టలేదు. భార్యాభర్తలు చల్లండి. ఇంకొకటి చేయబెట్టుకోండి. గౌరమ్మ దగ్గరికి అక్షతలు పసుపు కుంకుమ వేయండి. వేరు వేరుగా వేయండి. దేని దాన్ని వేయండి. వస్త్రం అన్వస్తా వెంటనే పెట్టు రైట్.
అట్నే ఉండండి. శ్రీరామనవమి పట్టణ ప్రజలందరికీ నా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా మన మోత్కూరు పట్టణ ప్రజలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది సంవత్సరానికి ఒకసారి చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ ఘనంగా జరుపుకునే ఈ ఉత్సవాలలో రోజున మా యొక్క మ్యారేజ్ రోజు, పెళ్లి రోజు, ఇది నాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఇందులో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా ధర్మాపురంలో 53వసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈసారి ఇక్కడ నేను కొత్తగా నూతనంగా కౌన్సిలర్గా గెలిచిన సందర్భంగా మా ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఖచ్చితంగా నేను చెండూరం గెలిచిన తర్వాత చెండూరం వేయించాను. అదేవిధంగా ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ, ధర్మాపురం ప్రజలందరికీ, మున్సిపాలిటీ ప్రజలందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం నేను చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భక్తులు ఎక్కువ మొత్తంలో పాల్గొని కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు మేము ఈ ధర్మపురం గ్రామంలో కానీ 10th వార్డులో కానీ ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినందుకు అందరికీ నాకు ఈ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.